విస్మరించిన ఆలక్ష్యము చేసిన ఎట్టివారికైనా నీలాప నిందలు తప్పవు. ఈ విషయాన్ని గమనించకపోవడం వల్ల శ్రీకృష్ణుడు ఋషివర్యులను అపనిందల పాలయ్యారు. ఒకానొకప్పుడు సప్త మహారుషులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞగుండము చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణ చేస్తున్నారు. అలా ప్రదక్షిణ చేస్తున్న ఋషిపత్నులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు. అది అగ్నిదేవుని భార్య స్వహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నులు రూపం తానే ధరించి ఋషులు కోపగించి వారిని వదిలేసినారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరచి ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల వారికి అపనంద